ప్రైజ్ ద లార్డ్. ఆదివారము జూన్ 2, 2024. ఈ రోజు దేవుని వాక్యము, రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. మత్తయి సువార్త 6వ అధ్యాయము 4వ వచనం. ప్రేమతో ఇవ్వడం. ప్రతిరోజు ఆయుష్ దగ్గరలోని దుకాణంలో తన ఉదయపు అల్పాహారాన్ని కొంటాడు. అవసరతలో ఉన్నారని తాను భావించిన వ్యక్తి యొక్క ఆర్డర్ కోసం ప్రతిరోజు స్వచ్ఛందంగా చెల్లిస్తాడు. ఆ వ్యక్తికి శుభోదయపు శుభాకాంక్షలు తెలియజేయమని క్యాషియర్ ని కోరతాడు. ఆయుష్ కి వారితో ఎలాంటి సంబంధం లేదు. వారి ప్రతిస్పందనల గురించి అతనికి తెలియదు. ఈ చిన్న కార్యము అతను చేయగలిగిన అతి చిన్నది అని అతను నమ్ముతాడు. అయితే ఒక సందర్భంలో ఒక వ్యక్తి తన స్థానిక వార్తాపత్రిక సంపాదకుడికి వ్రాసిన అజ్ఞాత లేఖను చదివినప్పుడు అతని క్రియల యొక్క ప్రభావం గురించి తెలుసుకున్నాడు. అతని బహుమతి యొక్క దయ వలన ఒక వ్యక్తి ఆ రోజు తరువాత తన జీవితాన్ని ముగించాలనే ప్రణాళికలను పునఃపరిశీలించడానికి కారణమైందని అతను కనుగొన్నాడు. ఆయుష్ ఎటువంటి గుర్తింపు కోరుకోకుండా ఎవరికైనా రోజు అల్పాహారాన్ని ఇస్తాడు. ఈ ఒక్క సందర్భంలో మాత్రమే అతను తన చిన్న బహుమతి యొక్క ప్రభావం యొక్క సంగ్రహావలోకనం పొందాడు. మన కుడి చేయి చేయనది మన ఎడమ చేతికి తెలియకుండవలెను అని యేసు చెప్పినప్పుడు ఆయుష్ చేసినట్లుగా గుర్తింపు అవసరం లేకుండా ఇవ్వాలని ఆయన మనలను ప్రోత్సహిస్తున్నాడు. ఇతరుల ప్రశంసలను పొందాలనే చింత లేకుండా దేవుని పట్ల మనకున్న ప్రేమతో మనం ఇచ్చినప్పుడు మన బహుమతులు పెద్దవైనా లేదా చిన్నవైనా వాటిని స్వీకరించే వారి అవసరాలను తీర్చడంలో సహాయం చేయడానికి ఆయన ఉపయోగిస్తాడని మనం నమ్మవచ్చు. మీరు రహస్యంగా మరింత ఎక్కువగా ఎలా ఇవ్వగలరు? ఆలోచన చేయండి. ప్రార్థన. తండ్రి, నేను ఇచ్చినప్పుడు నా గుర్తింపు కోసం వెతకకుండా మీకు మహిమ కలిగించే విధముగా నేను సహాయం చేయలాగున నాకు సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.